హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క P4 సర్వే, నెక్స్ట్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి అయితే సర్వే అనేటువంటిది అయితే నిర్వహిస్తూ ఉన్నారనమాట. అయితే వీటికి సంబంధించేసి తాజాగా మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చేసి వాటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము మనమందరం కూడా. సో మీకు వీటికి సంబంధించి అనేక డౌట్స్ అనేటువంటివి కూడా ఉండొచ్చు అనమాట. P4 సర్వే అనేటువంటిది చేసుకోకపోతే ఏమవుతుంది, ఒకవేళ ఆ యొక్క సర్వే అనేటువంటిది చేసుకోవడం వల్ల ఉపయోగాలు అనేటువంటివి ఏమిటి, ఈ P4 సర్వే పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి అయితే మొదలు పెడతారు, దీనికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది ఎప్పుడు విడుదల చేస్తారు, దానివలన ఉపయోగాలు అనేటువంటివి ఏమిటి, అసలు ఆ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకున్నట్లయితే ఎప్పటి నుంచి జాబ్స్ అనేటువంటి వాటిని అయితే ఇస్తారు, సో ఎంత జీతం అనేటువంటిది అయితే ఉంటుంది, ఈ విధంగా మీకు చాలా డౌట్స్ అయితే ఉండొచ్చు అనమాట. వాటన్నిటి గురించి మీకు 1 బై 1 అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ P4 సర్వేకి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరందరూ వీడియోను ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోయింది. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తుంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ని. సో దాని తర్వాత జాయిన్ అయితే అయిపోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, మనకు మొట్టమొదటిగా ఈ యొక్క P4 సర్వే అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ అనేటువంటిది అయితే ఉంటాయి, ఆ వివరాల గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఈ మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారులు అయితే మీకు అప్లై అనేటువంటిది అయితే చేస్తారనమాట దీనికి సంబంధించేసి. సో ఆ ప్రాసెస్ అనేటువంటిది ఎట్లా ఉంటుందో 1 బై 1 అయితే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మనకు ఇది P4 సర్వేకి సంబంధించి వెబ్ పేజ్ మనకు. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి వరుసగా మనకు. ఇందులో మనం చేసుకోవాల్సింది ఏది, P4 సర్వే కాబట్టి సో అందులో P4 సర్వే అనేటువంటి దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి దీని మీద, ఓకేనా. సో దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్లస్టర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ హౌస్ హోల్డర్ నేమ్ నంబర్, ఓకేనా. సో దాని నంబర్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐటెం కూడా సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క ఊరి పేరు కావచ్చు, ఓకేనా. సో యొక్క ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ హౌస్ హోల్డ్ నంబర్ వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈజ్ హౌస్ హోల్డ్ అవైలబుల్ అని ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో అక్కడ అవైలబుల్ అయినట్లయితే దాని మీద ఎస్ అని పెట్టుకోవాలన్నమాట. సో మనకు మ్యాక్సిమం ఎస్ అనే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మనకు ఇక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు డూ యూ కన్సిడర్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద సీఎంస్ టాప్ 10%, అదేవిధంగా హ్యాండ్ హోల్డింగ్ బాటమ్ వచ్చి 20% ఎక్సర్సైజెస్ వచ్చి ఆప్షన్కి వచ్చి మనకు ఎస్ ఆర్ నో అని ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో మీరు ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డూ హౌస్ హోల్డ్ హ్యావ్ ఫోన్ నెంబర్, సో మీకు ఫోన్ నెంబర్ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఓకేనా, ఇంక్లూడింగ్ మీ యొక్క చిల్డ్రన్స్తో పాటుగా, అంటే మీ పిల్లలతో పాటుగా ఎంతమంది ఉన్నారో అక్కడైతే ఎంటర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటిలో ఎంతమంది అయితే సంపాదిస్తున్నారు అనే విషయం గురించి అయితే మనకి ఇక్కడ అడగడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరైతే ఫిల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్నర్లో లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకు ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది అయితే కలిగి ఉన్నారని అడుగుతున్నారనమాట. సో ఒకవేళ కలిగి ఉన్నట్లయితే మీరు అక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి ఆల్రెడీ కూడా ఫిల్ చేసేటం అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు హౌ డిడ్ యూ యాక్సెస్ ది డ్రింకింగ్ వాటర్, సో మీరు ఈ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది ఏ విధంగా పొందుతున్నారు, ఏ విధంగా తీసుకుంటున్నారు అనే విషయం గురించి అయితే ఇక్కడ అడగడం జరిగిందనమాట. సో దానికి ఆప్షన్స్ అయితే ట్యాప్ వాటర్ ఎట్ హోమ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు అదే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ టు గెట్ వాటర్, ఓకేనా. సో రౌండ్ ట్రిప్ వచ్చేసి మనకు లెస్ దెన్ 15 minutes లోపలైతే అదైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్స్ డూ యూ ఓన్, సో మీకు ఏమేమి అసెట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయని, అంటే ఇలాంటివి బైక్ కావచ్చు, కారు, ఫ్రిడ్జ్, టీవీ, ఓకేనా, ఇలాంటివి. సో మీకు ఏవుంటే అవైతే సెలెక్ట్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఫ్రిడ్జ్, టీవీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ కుకింగ్
ఫ్యూయల్ డూ యూ యూస్ అని ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ కూడా అడగడం అయితే జరిగింది. మీరు ఏ గ్యాస్ కనెక్షన్ అనేటువంటిది అయితే యూస్ చేస్తున్నారో అదే అడగడం అయితే జరిగిందనమాట. ఎల్పిజి అని మీరు అక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ లాస్ట్లో ఇక్కడ చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీరు ఓకే చేసుకుని సో దాని తర్వాత మొత్తం కూడా సబ్మిట్ చేసుకున్నట్లయితే మీకు ఓటీపీ అయితే లాస్ట్లో జనరేట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేటువంటిది అయితే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత ఓటీపీని సబ్మిట్ చేసి ఓకే కొట్టినట్లయితే మీకు ఈ యొక్క P4 సర్వే అనేటువంటిది అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే P4 సర్వే అనేటువంటిది అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం అని చెప్పాను కదా. సో దాని గురించి అయితే ఇప్పుడు మనమైతే డిస్కస్ చేసుకుందాము. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకోసం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్స్కి సంబంధించి సర్వే అనేటువంటిది అయితే వేగంగా జరుగుతుందని తెలియజేస్తూ వచ్చారనమాట. ఎన్టీఆర్ జిల్లాలో మనకు ఇంచుమించుగా 11,88,000 మంది, అదేవిధంగా కృష్ణా జిల్లాలో 9,03,730 మందికి ఉపాధి లక్ష్యం అయితే ఉన్నారనమాట. అదేవిధంగా ఐటీ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాల కల్పన. ఎన్టీఆర్లో 31%, కృష్ణాలో 28% సర్వే అనేటువంటిది అయితే ఆల్రెడీ కూడా పూర్తి చేసినట్లుగా చెప్పారనమాట. సో ఇక పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమాన్ని అనేటువంటి దాన్ని అయితే అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. అయితే మనకు ఈ నెలాఖరు లోపల సర్వే అనేటువంటిది అయితే పూర్తి చేస్తామంటూ మనకు చెప్పడం అయితే జరిగింది. ఈ నెలాఖరు లోపల సర్వే పూర్తి చేసి సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ WFH సర్వేను పూర్తి చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకునింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఈ నెల 20వ తేదీ నాటికి సర్వే పూర్తి చేసేందుకు లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ కృష్ణా జిల్లా కంటే ఎన్టీఆర్ జిల్లాలో సర్వే ఇంకా పురోగతిలో ఉంది. సో జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అభివృద్ధి అధికారిని మనకు ఈ విధంగా ఈ యొక్క సర్వే అనేటువంటి దాన్ని అయితే ఫాస్ట్గా అయితే చేపిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. దాని తర్వాత వచ్చేసి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ముందుగా సర్వే అనేటువంటిది జరగలేదు. రెండో దశలో ప్రారంభించాల్సి అయితే వస్తుందని చెప్పడం అయితే జరిగింది. సో కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఎలక్షన్ కూడా అనేటువంటిది అయితే ఎన్నికలు కూడా అమల్లో ఉండింది కాబట్టి వాటిల్లో అయితే కొంచెం లేట్గా అయితే సర్వే అనేటువంటిది అయితే ప్రారంభించాలంటూ చెప్తూ ఉన్నారనమాట. సో మనకు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు మ్యాపింగ్ జరిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఫోన్లు చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేటువంటిది కూడా చేస్తూ ఉన్నారనమాట. వివరాలను అప్పటికప్పుడే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఆధారిత ఫోన్ నంబర్లకు వచ్చినటువంటి ఓటీపీ ఆధారంగా కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించనున్నారనమాట. అంటే కొంతమంది అవైలబుల్లో లేకుండా ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించేసి వాళ్ళ యొక్క ఆధార్ అనుసంధానంతో ఉన్నటువంటి నంబర్కు ఓటీపీ పంపించి ఆ విధంగా తనిఖీ సర్వే అనేటువంటిది కూడా చేస్తూ ఉన్నారు. విద్యావంతులు, నిరక్షరాస్యులు అనే 2 కేటగిరీలుగా ఈ సర్వేని అయితే చేస్తున్నారు. విద్యావంతులు సర్వేలో ప్రస్తుతం మీరు పనిచేస్తున్నారా, నెక్స్ట్ వచ్చేసి ఐటీయేతర సాఫ్ట్వేర్ ఆధారిత పనులు చేయడానికి మీరు ఆసక్తి చూపిస్తున్నారా, మీకు ఆసక్తి ఉందా, దీనికి సంబంధించిన శిక్షణ అనేటువంటిది అయితే తీసుకోవటం మీకు ఇష్టమైన, నెక్స్ట్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది అయితే చేసుకోవడానికి ఆసక్తి ఉందా, మీ ఇంట్లో బ్రాడ్బ్యాండ్ సదుపాయం అనేటువంటిది అయితే ఉందా, సో ఉంటే దాన్ని స్పీడ్ ఎంత, ఇంటి వద్దనే పనిచేయడం కోసము తగిన స్పేస్ ఉందా లేదా, సో నెక్స్ట్ వచ్చేసి రూము గది ఏరియా ఎంత ఉంది, ఆ గదిని ఎంతమంది వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఈ వివరాలు మొత్తం కూడా వాళ్ళైతే అడుగుతారనమాట. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అంటే సర్వే చేసేటప్పుడు ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. మ్యాక్సిమం మీరు అన్నిటికీ సంబంధించేసి కరెక్ట్గా అయితే ఆన్సర్స్ అనేటువంటిది అయితే ఇవ్వాలి. ఓకేనా. వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్స్ చేస్తారు, మీకు సర్వే అనేటువంటిది చేస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి సర్వే అనేటువంటిది చేసుకోండి. అటు చదువుకోకపోయినా పర్లేదు, చదువుకున్నటువంటి వాళ్ళైనా పర్లేదు, అందరూ కూడా చేసుకోవాలన్నమాట. వీటిలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఇక ముందు రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి.